Good morning, students. Today paper IPPS Clerk Prelims paper number 6. Reasoning explanation అమ్మా. నిన్న ఐపీఎస్ పిఓ ఎగ్జామ్ అయింది కదా నిన్న మొన్న. యాక్చువల్ పేపర్ బాగానే వస్తుంది. క్వాంట్ కూడా చేయగలిగిన వస్తుంది. క్వాంట్ 21 పెట్టాను. ఉమ్, మొన్న ఎస్బీఐ పిఓ దెబ్బ కొట్టిందిగా అదంతా ఇక్కడ తీర్చి. ఆ, నిన్న నెంబర్ సిరీస్ ఇచ్చాడు. చాలా డెడ్ ఈజీగా ఇచ్చాడు. క్యూబ్-1 ఒకటి, నెక్స్ట్ 4 64 ఆల్టర్నేటివ్ డిఫరెన్స్ ఒకటి, నెక్స్ట్ ఇంటూ 5 - +1 ఇంటూ 4+1 ఇంటూ 3+1 ఇంటూ 2+1 అదొకటి. చూడగానే తెలిసిపోతుంది అనమాట. ఫస్ట్ డిఫరెన్స్ లోనే తెలిసిపోతుంది అనమాట. అంత చేయాల్సిన అవసరం లేదు కూడా నాకు. ఈజీగా ఇచ్చాడు నేను నెంబర్ సిరీస్ కూడా. నెక్స్ట్ అప్రాక్సిమేషన్స్ ఒకటి ఇచ్చాడు. నిన్న పేపర్ ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి ఇంగ్లీషు 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. 1 క్వశ్చన్ రైట్ ఆన్సర్ 1 మార్క్, రాంగ్ క్వశ్చన్ 0.5. నెక్స్ట్ క్వాంట్ 35 క్వశ్చన్స్ 30 మార్క్స్ కదా. దీనికి ఏం చేశాడంటే 0.825 కరెక్ట్ ఆన్సర్. నెగిటివ్ కి 0.125 ఎంతో. థర్టీ మార్క్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇంగ్లీష్ మార్చలేదు. క్వాంట్ మార్చాడు 35 క్వశ్చన్స్ 30 మార్క్స్. యాక్చువల్ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సింప్లిఫికేషన్స్, అదే అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్ హాఫ్ మార్క్ ఇస్తాడు అనుకున్నాం. బట్ కాకపోతే అలా ఇవ్వలేదు. ఎవరికి తెలియదు సార్. ఇది ఫస్ట్ టైం మార్చడం కదా. అది ఇప్పుడు ఫస్ట్ టైం మార్చడం వల్ల ఎవరికి తెలియదు. ఎంత 0.825 కరెక్ట్ ఆన్సర్ కి. రీజనింగ్ ఏమనుకున్నారు? 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. మార్క్స్ అంటే ఎలాగిచ్చారు? ఒక పజిల్ 2 మార్క్స్ ఇచ్చాడు, అంత లెక్క అలాగిచ్చాడు. కాకపోతే అక్కడ ఏం చేశాడు, 1.125 మార్క్స్ పెట్టాడు కరెక్ట్ ఆన్సర్ కి. 0.3 సంథింగ్ ఎంత ఉంది నెగిటివ్. ఐబిపిఎస్ పిఓ చూడండి. ఎస్బిఐసా? ఎస్బిఐకి ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 1 మార్క్ ఒకటి. క్వాంట్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, కరెక్ట్ ఆన్సర్ ఒకటి 0.25. రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇంగ్లీష్ 10 మార్క్స్ పెంచాడు. సాగర్ సార్ లాంటి ఈజీగా అయిపోతారు. కాకపోతే ఈ రెండు సెక్షన్స్ చెయ్యాలి. ఇక్కడ 35+ వచ్చినా ఎక్కడో 10 వేసుకుంటే అయిపోతారు. కాకపోతే అక్కడ 10 అంటే గగనం అక్కడ. ఈ 10 ఏమో చెప్పగలనేమో కానీ ఈ 10 అయితే మాత్రం చెప్పలేను నేను. మిషన్ ఇంపాసిబుల్. అదనమాట. చూడండి, రానున్న రోజుల్లో ప్యాటర్న్ చేంజ్ అయిపోద్ది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎంత త్వరగా జాబ్ కూర్చొని వెళ్ళిపోతే అంత మంచిది. ఇంకా ప్యాటర్న్ చేంజ్ అవ్వాలి, మళ్ళీ మనం దానికి మారాలి. ఒకప్పుడు 35 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉండేది. ఇప్పుడు అలాగ ఒక్కోటి కాంప్లికేట్ చేస్తున్నాడు. అది కాక క్వాంట్ ఫస్ట్ లో చాలా ఈజీగా ఉంటుంది, ఇప్పుడు అలా లేదు, చాలా కష్టంగా ఉంటుంది క్వాంట్. ఓకే.
క్వాంట్లో ఫస్ట్ పజిల్స్ ఇచ్చాడు సార్. డిఏలు ఎలాగ ఇచ్చాడంటే, ఫస్ట్ డిఏ వచ్చేసి యానిమల్స్ లో హెర్బివర్స్, ఓమ్నివర్స్, క్యార్నివర్స్ ఉంటాయి కదా, అవి టోటల్ ఇచ్చాడు ఒక 4. నెక్స్ట్ ఓమ్నివర్స్, క్యార్నివర్స్ ఇస్తాడు యావరేజ్. O+C తీసుకుని దీంట్లో నుంచి మైనస్ చేయొచ్చు కదా. నెక్స్ట్ హెచ్కి ఓకి రేషియో ఇచ్చాడు. ఇలాగ ఇచ్చాడు. క్వశ్చన్స్ కూడా ఒక 3 క్వశ్చన్స్ మాత్రం ఎంత ఎంత ఉన్నాయి, ఒక 5 లైన్స్ ఉన్నాయి. చేయొచ్చు. కాకపోతే మనం చేసే విధానం స్పీడ్ చేయాలి. PU అంటేనే టైం టేకింగ్. నెక్స్ట్ ఇంకోటి మేల్స్ ఫిమేల్స్, పబ్లిక్ ప్రైవేట్ ఇచ్చాడు అనమాట. పబ్లిక్ ప్రైవేట్ దాంట్లో మళ్ళీ మేల్ ఫిమేల్ రేస్ ఇచ్చాడు. 4 ఆర్గనైజేషన్స్ టోటల్ ఇచ్చేసి, పబ్లిక్ ప్రైవేట్ పర్సంటేజ్ ఇచ్చేసి దాంట్లో మేల్ ఫిమేల్ ఇచ్చాడు. దీంట్లో బాగానే ఉన్నాయి క్వశ్చన్స్ కూడా. కేసులో టైం ఇవ్వలేదు. ఇక్కడ ఒక 12 ఇచ్చాడు. 10 10 5 అప్రాక్సిమేషన్స్, 5 సింపుల్ మిస్సింగ్ నెంబర్ సిరీస్, అంటే మొత్తం 22 అయ్యేవి. మిగిలిన 13 కూడా క్వాంటిటీ ఇచ్చాడు. Q1 Q2 ఇచ్చాడు. Q1 Q2 టాపిక్ ఇస్తుందమ్మా. ఐ థింక్ IBPS క్లర్క్ అయినా SBI క్లర్క్ అయినా రావచ్చు. Q1 Q2 ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఒక 2 క్వశ్చన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లర్క్ లెవెల్కి వచ్చేసరికి ఎలా అంటే, ఒక Q1 వాల్యూని, Q2 వాల్యూని ఒకటి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇంకోటి మన టాపిక్ అడుగుతాడు. టాపిక్ లో క్వశ్చన్ అడుగుతాడు. ఏదో ఒక వాల్యూ ఇచ్చేసి ఇంకో టాపిక్ నుంచి అడుగుతాడు. అది ఒకసారి చూసుకోండి. స్టేట్మెంట్స్ మాత్రం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ Q1 Q2 ఇంపార్టెంట్. ఇంకా రీజనింగ్ వచ్చేసరికి ఫస్ట్ 3 స్టేట్స్ 9% ఉంటాయి కదా, అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, 9%. ఫేసింగ్ నార్త్ 8%, ఫేసింగ్ నార్త్, ఫేసింగ్ సౌత్ అని ఇచ్చాడు. స్ట్రైట్ లైన్. సేమ్ పర్సన్ ఆఫ్ ఫేసింగ్ ఈక్వల్ అని ఇచ్చాడు. నెక్స్ట్ 7% సర్క్యులర్ పేజ్ ఇచ్చాడు. అది కూడా ఫేసింగ్ అవుట్ సైడ్, ఫేసింగ్ ఇన్సైడ్. ఫేసింగ్ ఇన్సైడ్ ఇస్ 1 more than ద ఫేసింగ్ అవుట్ సైడ్. అంటే 3% ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే 4% ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా. నెక్స్ట్ మండే నుంచి సండే వరకు, సాటర్డే వరకు అని చెప్పి 6 days పజిల్ ఒకటి ఇచ్చాడు. ఆ అంటే దాంట్లో కూడా 2 ఇచ్చాడు అనమాట. పర్సన్స్, వాళ్ళ కంట్రీస్ ఇచ్చాడు అనమాట. వేరియబుల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ డైరెక్షన్స్ ఒకటి ఇచ్చాడు. 3 మార్క్స్. సిల్లాక్స్ 3 మార్క్స్ ఇచ్చాడు. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు. బ్లడ్ రిలేషన్ ఒక 2 మార్క్స్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వాడ్రటిక్, అదే క్వాడ్రటిక్ అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు. ఇన్ఈక్వాలిటీస్ 4-5 ఇచ్చాడు నేను పేపర్లో. డైరెక్ట్ డైరెక్ట్ ఇచ్చాడు. దానికి ఇంకా అది చెప్పలేను సార్, అది పేపర్. అది మనం తెలీదు. నిన్న పేపర్లో నేను రాసిన పేపర్లో అలా వచ్చింది. రీజనింగ్ 27 పెట్టాను. ఉమ్. ఆ? 35కి 27. ఉమ్. అది సార్ నిన్న ఇంగ్లీష్ కూడా చాలా బాగుంది సార్. క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు 6 క్వశ్చన్లు. అంటే పెద్ద పెద్ద మనకి ఎప్పుడు ఆ ఆ అదేంటంటే, క్లోజ్ టెస్ట్ అయినా, రీడింగ్ కాంప్రహెన్షన్, బ్యాంకింగ్ లెవెల్స్ ఇస్తాడు అనుకోండి, అది కష్టమైంది. అలా ఇవ్వలే. నిన్న క్లోజ్ టెస్ట్ బాగా వచ్చింది. ఒక వర్డ్ ఇచ్చేసి సూటబుల్ సెంటెన్స్ లో సూటబుల్ అయ్యే విధంగా ఉంటుంది కదా, లైట్నింగ్ వచ్చాడు. ఆ ఇంకోటి ఏదో ఇచ్చాడు, మర్చిపోయాను. నెక్స్ట్ ABCDలు ఉంటాయి కదా, అంటే రీఅరేంజ్మెంట్. ఒక్కొక్క మార్క్ ఉంటాయి కదా, చిన్నవి. ఒక మార్క్ ఉంటాయి కదా, ఒక్కొక్క క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి 3 ఇచ్చాడు. అవి బాగుంటాయి. పెద్దదే కష్టం, చిన్నవి ఈజీ. పెద్ద పారాగ్రాఫ్ వెళ్తే నేను రాకూడదు అనుకున్నా, అది రాలేదు. తర్వాత ఏమో మీనింగ్ఫుల్ వర్డ్స్ ఈజీగా ఇచ్చాడు క్లోజ్ టెస్ట్ లో. మీన్ అంటే ఏటి అడిగాడు. మీన్ సార్ సార్ అర్థం, గ్లోబల్ మీన్ అంటే ఏటి అడిగాడు. కాంటెక్స్ట్ లో గ్లోబల్ తర్వాత మీన్ వచ్చింది అనమాట.
మీన్ కి సేమ్ సేమ్ వర్డ్ అడిగిన నేను. యావరేజ్ అక్కడ ఉన్నాయి. యావరేజ్ అంటే అక్కడ ఎలిమినేట్ చేశాను అనమాట ఆప్షన్ లో. మిగిలిన ఏటి సూటబుల్ అవ్వట్లేదు. యావరేజ్ ఒకటి, గ్లోబల్ యావరేజ్ అంటే ఆడిచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే సమ్ ట్రేడింగ్ గురించి అనమాట. దాంట్లో గ్లోబల్ మీన్ అంటే గ్లోబల్ యావరేజ్ అని చెప్పేసి పెట్టాను అనమాట. అదే అదొకటి. రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, పిల్లర్స్ ఏమి ఇవ్వలేదు, కాలమ్స్ ఒకటి ఇచ్చాడు. స్వైపింగ్ ఒక రెండో మూడు ఇచ్చాడు, స్వైపింగ్ కూడా అవే, ఇంకేం ఇవ్వలేదు. ఎర్రర్స్ ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఆ, ఏం ఎర్రర్ ఇచ్చాడు సార్. సార్ నేను యాక్చువల్ ఫస్ట్ టైం పేపర్ ఎందుకు గుర్తు పెట్టుకోవడం. నేను ఎప్పుడు పేపర్ గుర్తు మెమరీ బేస్డ్ పేపర్ అసలు ఆ రోజు నైట్కి వచ్చేస్తుంది. ఉమ్. నేను ముందు రోజు మెమరీ బేస్డ్ పేపర్ రాసాను. మెమరీ బేస్డ్ పేపర్ మోస్ట్ ఆఫ్ ద పేపర్ ఏమో ఫస్ట్ షిఫ్ట్ ఉంటది. లాస్ట్ టైం ఎస్బిపిఓ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను, మెమరీ బేస్డ్ పేపర్ అని చెప్పేసి. అది ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అది. ఓకేనా. ఇలాగ వచ్చింది పేపర్ అయితే నిన్న. ఉమ్. కానీ ఐబిపిఎస్ క్లర్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. క్యూఎన్ క్యూ టెస్ట్ కొద్దిగా ప్రిపేర్డ్ ఉండండి. పేపర్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, ఒక్కో షిఫ్ట్ ఒకలా ఉంటుంది. మన షిఫ్ట్ ఏ విధంగా పడితే అది దాన్ని బట్టే. ఉమ్. చేయండి అమ్మా, పేపర్ స్టార్ట్ చేయండి. డైలీ మాకు అనాలిసిస్ మాత్రం తప్పనిసరిగా చేయండి. చాలా వరకు సిస్టమ్స్ బాగోట్లేదు, బేగా వెళ్ళిపోండి ఎప్పుడు ఎగ్జామ్ కి. ఫస్ట్ వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. క్లర్క్ లెవెల్ లో మాత్రం ఆల్ఫా సిరీస్ అయితే మాత్రం చూసుకోండి కొద్దిగా. ఆ టెర్మినాలజీస్ అవి ఒకసారి చూసుకుందాం. నిన్న పేపర్ రీజనింగ్, ఇంగ్లీషు, క్వాంట్ ఆ ప్యాటర్న్ వెళ్ళింది. ఫస్ట్ రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత క్వాంట్. అయిపోయింది సార్. టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్ వచ్చి రాసత్రా. ఆ, కాదు కాదు, సెవెన్ రాసేది ఇంకో పర్సన్ అని అడిగాను. ఐదులే చెప్పండి. ఒకటి వీక్ రాసి చూసుకోలేదు. ఒకదాని తెచ్చుకోండి. సరే. చదవలేదు, వచ్చేస్తా సార్, ఎగ్జామ్ రావట్లేదు సార్ నాకు. మీరు కొద్దిగా ట్రై చేయండి, వచ్చే సార్ మీకు. ఓకేనా.
జూ జూనియర్స్ తొక్కేస్తాండ్రు. ఓకే, చూద్దాం. 8 persons ABCDJKL and O are sitting in a row, all of them facing in north direction but not necessarily in the same order. 8 persons ఉన్నారమ్మా, అందరూ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ చేస్తున్నారు. ఓకే, చూద్దాం. D sits fifth to the right of A. ఇంకో పాసిబిలిటీ చేసుకుందాం. D sits fifth to the right of A. నెక్స్ట్ 2 persons sit between D and C. ఎంతమంది అయ్యారమ్మా? 6 persons అయ్యారు కదా. 2 persons అంటే రైట్ సైడ్ వెళ్దాం కలియదు కదా. ఇంకా 2 అంటే ఇంకా 9 persons అయిపోతారు. అందుకే లెఫ్ట్ సైడ్ కదా, డీకి లెఫ్ట్ సైడ్. డి అండ్ సి. 3 persons సిట్స్ బిట్వీన్ సి అండ్ ఓ. సి అండ్ ఓ కి లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, రైట్ సైడ్ అవ్వచ్చు కదా. 1 2 3 8 persons అయిపోతున్నారు కదా ఈ కండిషన్ సి అండ్ ఓ. నెక్స్ట్ జే సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఇక్కడ ఒకటే కదా పాసిబిలిటీ ఉంది 8 persons లో. ఎక్కడ కూడా ఎటెన్ వచ్చినా పాసిబిలిటీ లేదు కదా, ఇక్కడ కూడా ఒకటే కదా పాసిబిలిటీ, జే సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్ అంటే. నెక్స్ట్ కే సిట్స్ లెఫ్ట్ ఆఫ్ బి అండ్ ఏ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ కే. ఏ సిట్స్ లెఫ్ట్ ఆఫ్ కే ఇక్కడ ఇచ్చుకోవచ్చు కదా. ఇక్కడ బి ఇచ్చామనుకోండి, కే రైట్ లో అయిపోతుంది కదా బికి. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. బికి కే లెఫ్ట్ లో ఉండాలంటే ఇక్కడే కదా పాసిబిలిటీ. ఇదే కదా ఆన్సర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. 4 of the following 5 are like in a certain way and hence the form a group. Which one of the following does not belong to the group? KJ option. It's center ఉన్నాయి ఇది ఒకటే. Who among the following sits immediate right of J? L. Option D. Next, the number of persons sits between B and K is same as the number of persons sits between B and dash. B and K కి ఎంతమంది ఉన్నారో A కి A and O. Option C. ఓకే, A and O. Who among the following sits at the right hand of the row? B కదా. Option C. Next, who among the following fifth to the right of C? B and K, A and O. B and K. 1 2 3 4 5. A and O సరిపోయింది కదా. Who among the following sits fifth to the right of C? B. Option B. నెక్స్ట్ సిరీస్ వచ్చిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ పజిల్ చేస్తారు సార్. 9 persons అది పెద్ద కష్టం కాదు. 3 dates. ఐ థింక్ మీకు రేపు 12:30 నుంచి 1:30 వరకు క్లాస్ తీసుకుంటాం. ఎందుకంటే సార్కి వెళ్ళిపోవాలి. నేను ఇంటి కూడా ఇలాగా కింద కింద కిందకి వేయకండి చెప్తాను. కిందకి కొద్దిగా నా పైన ఇది ఉంది కదా. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కదా, ఇలా గీతలు చేయండి. పైన కింద కదా. ఇప్పుడు చూడండి ఇలా మూడు ముగ్గురు ఇద్దరు కాదు. ఈచ్ మంత్ కి 3 members. రేపు కొద్దిగా మధ్యాహ్నం అదొకటే 12:30 మ్యాక్సిమం షెడ్యూల్ చేస్తాను. 12:30 నుంచి 1:30 2 వరకు. తరుణ్ వస్తారు, లేకపోతే మార్నింగ్ సెషన్ తీసుకున్నాను నేను. తరుణ్ సార్ రాకపోతే
తర్వాత అంటే సీసెట్ క్లాసు వాళ్ళకి మిక్స్ చేయాలిగా అప్పుడు అవ్వదు. నేను ఒకటింటికి వెళ్తాను అందువల్ల. ఉమ్, రేపు వినాయక చవితిగా వచ్చేస్తాను, నెక్స్ట్ డే వచ్చేస్తాను. ఒక్కరోజే అంతే, బుధవారం ఒక్కరోజు.
ఉమ్, అలా అది ఆ, వచ్చిందా సార్ మీకు? ఆ, అలా అలా చేస్తా. రెండు పాసిబిలిటీలు వచ్చేది మీరు ఎంత అన్నది చేస్తున్నారు. రెండు పాసిబిలిటీలు వచ్చేస్తుంది అన్నది. ఆ, ఓకే అయిపోయిందమ్మా. చూద్దాం, స్టార్ట్ చేద్దామా. 9 students ENOMSULP and F submit their project's report on 3 different dates: 13th, 17th, 20th, in 3 different months: August, September, October in the same year, but not necessarily in the same order. ఏ మంత్స్? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఏ డేట్స్ అమ్మా? 13th, 17th, 20th. 70th, 20th, 13th, 70th, 20th. చూడండి, ఈ సబ్మిట్స్ ద రిపోర్ట్ ఇమిడియట్లీ బిఫోర్ పి. ఈ అనేది ఇమిడియట్లీ బిఫోర్ పి లో ఉండాలి. బోత్ డు నాట్ సబ్మిట్ ఆన్ ఈవెన్ నెంబర్ డేట్. ఈవెన్ నెంబర్ డేట్ లో ఉండకూడదు. అంటే ఇక్కడే కదా, ఈ సబ్మిట్ ఇమిడియట్లీ బిఫోర్ పి సరిపోతుంది కదా. ఈ కండిషన్ లో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా? ఈ సబ్మిట్ ఇమిడియట్లీ బిఫోర్. ఓకే 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 ఓకే. ఓకే. ఈ అండ్ పి, ఈ అండ్ పి. ఓకేనా? నెక్స్ట్, more than 5 persons sits between persons submitted the report between P and S. P and S మీద more than 5 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6. 6 more than 5 అంటే 6 అవుతుంది కదా. ఇక్కడ S అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది కదా మోర్ దెన్ 5 అంటే. ఎటు ఇవ్వడానికి లేదు కదా పికి ఈ కండిషన్ లో. అందుకే ఈ కండిషన్ ఫెయిల్. ఈపీ డైరెక్ట్ గా అక్కడ ఇచ్చేవచ్చు కదా. 1, 2, 3, 4, 5, 6 అంటే ఎస్ ఆగస్ట్ 13th వస్తుంది. నెక్స్ట్, ఎల్ సబ్మిట్ ద రిపోర్ట్ ఎయిదర్ ఇమిడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్ కాదమ్మ ఇది. ఆర్ ఇమిడియట్లీ ఆఫ్టర్ ఎస్. బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ ఉండాలి ఎస్ కి ఎల్ అనేది. ఈ కండిషన్ ఆఫ్టర్ అవుతుంది కదా, ఈ కండిషన్ లో బిఫోర్ అవుతుంది. ఇమిడియట్లీ బిఫోర్ ఎస్. నెక్స్ట్, ఓ సబ్మిటెడ్ రిపోర్ట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఈ అండ్ ఎస్. ఈ అండ్ ఎస్ కి ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఉన్నాను. 1, 2, 1, 2 ఇక్కడ ఓ సరిపోతుంది కదా. ఇది ఈ గ్యాస్ కి 1, 2, 3, 1, 2, 3. 17th September ఓ. నెక్స్ట్, యూ సబ్మిట్ రిపోర్ట్ ద బిఫోర్ ఎఫ్ అండ్ బోత్ ఆఫ్ దమ్ సబ్మిట్ దేర్ రిపోర్ట్స్ ఇన్ ద మంత్ హ్యావ్ లెస్ దాన్ 31 days. అంటే సెప్టెంబర్ లోనే కదా. ఎలాగ ఉండాలి? యూ అనేది బిఫోర్ ఉండాలి ఎఫ్ కి. ఇమిడియట్లీ బిఫోర్ అనలేదు కదా, బిఫోర్ అన్నాడు అంతే. ఓకేనా? నెక్స్ట్, ఎం డస్ నాట్ సబ్మిట్ ద రిపోర్ట్ ఆన్ ఈవెన్ నెంబర్ డేట్. ఈవెన్ నెంబర్ డేట్ లో సబ్మిట్ చేయకూడదు. ఇక్కడ మనకు రెండు కూడా ఈవెన్ నెంబర్ డేట్లే.
ఇది ఫెయిల్ అయిపోయింది. అక్టోబర్ కదా, అక్టోబర్ 13. రిమైనింగ్ పర్సన్ ఎన్, ఎన్ 20th ఆగస్ట్. ఓకేనా? ఇది ఆన్సర్. క్వశ్చన్స్ చూద్దాం తిన్నా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సబ్మిట్ ద రిపోర్ట్ ఆన్ 20th ఆగస్ట్? ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సబ్మిట్ ద రిపోర్ట్ బిఫోర్ ఎం ఈ సేమ్ as the number of persons students submit the report after n. N కదా. How many students submit the report before O? Before O, 4. Option C. Next, yes, submit the which of the following date? 20th August, 20th October. Option E. Next, how many students submit the report between M and U? 2 persons. Option C. Next, forward పేరు inequalities సిలాక్స్ తర్వాత చేద్దాం. నెక్స్ట్, మండే డేస్ ఉన్నాయి సార్, స్టార్టింగ్ ఫ్రమ్ మండే. సార్ అవి లెటర్లు కాదు, సబ్జెక్టులు. అవి మండే ట్యూస్డే చిన్న బాక్సులు కొట్టారు కదా సబ్మిట్ దాంట్లో. మీరు అంత స్పీడ్ గా అంతంత రాస్తారా, దాంట్లో అడ్జస్ట్ చేస్తారా? ఓకే, చేంజ్ చేయండి. అది మనకు తెలియదు, ఫిక్స్ చేయాలి, చదవండి. ఉమ్, ఉమ్, బయాలజీ చూడండి. వేసుకోండి, అది మనకు తెలుస్తుంది కదా, రెండు పాసిబిలిటీస్ అంతే. ఇప్పుడు బయాలజీ నుంచి ఏ లింక్ ఉన్నాయి చూడండి. ఉమ్, 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 ఉమ్. దీనికి మళ్ళీ పాసిబిలిటీ ఉంది కిందకి రెండు, ఇటు 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 ఇక్కడ రాయింది బయాలజీ. ఆ పాసిబిలిటీస్ మీరు ఒకటి నెతికితే నాకు పడుతుంది. ఆ, సార్ సార్ ఫిజిక్స్ నుంచి ఏం లేవా? మనం ఫిజిక్స్ బయాలజీ రిలేషన్ చేయమని చూడండి, ఎక్కడ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ రిలేషన్ ఉంటుంది. అంటే కండిషన్ ఫెయిల్ అయిపోతుందా? ఉమ్. అంతే. ఇక్కడ చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అలా కాదండి. నెక్స్ట్, చూడండి, 2 days అన్నాడు. ఇక్కడ ఇలా రావచ్చు, ఇలా రావచ్చు కదా, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు కదా. కాకపోతే ఇంకేటండి అన్నాడు కింద లాస్ట్ టైం చూడండి. He was taught on just day before English. It is being taught on Sundays. English fix అయింది. ఈ కండిషన్ ఇంకేం చేస్తారు సార్, ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఇంగ్లీష్ ఈ కండిషన్, ఫిజిక్స్ వస్తుందంటే జస్ట్ బిఫోర్ హిస్టరీ. హిస్టరీ ఫస్ట్కి రెమనింగ్ బాటనీ. చూసారా? వస్తే అంతే. కెమిస్ట్రీ
ఫస్ట్ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, బయాలజీ, హిస్టరీ. అక్కడ మండే ట్యూస్డేలో ఒక అక్షరం వేసుకుంటారు. కాదు, ఈ సీలు ఇక్కడ బాటనీ, బయాలజీ, బి కదా. ఆ, ఆ, పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి, 7 subjects: English, history, botany, zoology, biology, physics, and chemistry are being taught in a class on 7 different days of a week, starting from Monday, but not necessarily in the same order. మండే నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. నెక్స్ట్, 2 subjects ఆర్ థాట్ బిట్వీన్ హిస్టరీ అండ్ కెమిస్ట్రీ. మనం ఎక్కడ ఫిక్స్ చేయాలో తెలియదు కదా, అలా ఉంటున్నాం. జువాలజీ వాజ్ బీయింగ్ థాట్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ ఫిజిక్స్, అది తెలీదు. నెక్స్ట్, 2 subjects వర్ థాట్ బిట్వీన్ బయాలజీ అండ్ ఫిజిక్స్, అది తెలియదు. బయాలజీ థాట్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ సాటర్డే, ఆఫ్టర్ వెడ్నెస్డే. అంటే బిఫోర్ సాటర్డే, ఆఫ్టర్ వెడ్నెస్డే అంటే థర్స్డే కానీ ఫ్రైడే కానీ కదా. 2 పాసిబిలిటీస్. ఏంటిది? బయాలజీ. మూడుకి వస్తే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వేసుకుంటాం. క్లరికల్ లెవెల్ కాబట్టి ఇలా తీసుకుంటాం. అవును సార్, మీరు చెప్పింది రైటే. కాకపోతే 3 పాసిబిలిటీ వస్తే నేను ఎజంప్షన్ చేసుకుంటాను అనమాట. ఎజంప్షన్ చేసుకుంటా, ఓకే ఇది ఒక పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి. నెక్స్ట్, హిస్టరీ వాజ్ థాట్ ఆన్ ఏ డే జస్ట్ బిఫోర్ ఇంగ్లీష్, విచ్ ఈస్ థాట్ బిట్ ఆన్ సండే. ఇంగ్లీష్ అనేది సండే అన్నాడు. ఇంగ్లీష్ సండే, ఇమీడియట్లీ బిఫోర్ ఎవరు ఉండాలి? హిస్టరీ సాటర్డే, ఇంగ్లీష్ సండే, హిస్టరీ సాటర్డే. ఓకేనా? నెక్స్ట్, హిస్టరీతో 2 persons, 2 subjects, హిస్టరీకి కెమిస్ట్రీకి అన్నాడు కదా స్టార్టింగ్. హిస్టరీ, కెమిస్ట్రీ అంటే వెడ్నెస్డే కదా. దీంట్లో కెమిస్ట్రీ వెడ్నెస్డే. కెమిస్ట్రీ. నెక్స్ట్, టూ సబ్జెక్ట్స్ బిట్వీన్ బయాలజీ అండ్ ఫిజిక్స్. బయాలజీ, ఫిజిక్స్ కి 2 subjects అన్నాడు. థర్స్డే ఉంది అంటే మండే అవుతుంది కదా. ఫిజిక్స్ ఎక్కడ? ట్యూస్డే అవుతుంది కదా ఫిజిక్స్. జువాలజీ థాట్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ ఫిజిక్స్, ఇది కండిషన్ ఫెయిల్ అయిపోతుంది కదా. ఇక్కడ మండే జువాలజీ అవుతుంది కదా. ఇంకా రిమైనింగ్ పర్సన్ బాటనీ కదా. బాటనీ థర్స్డే. ఓకేనా సార్? ఇదే ఆన్సర్. క్లరికల్ లెవెల్ పజిల్స్ కి మోస్ట్ ఆఫ్ ద కండిషన్ 2 పాసిబిలిటీస్ వస్తాయి, సరిపోతాయి. కాకపోతే అది మన ఫాస్ట్నెస్ బట్టి ఉంటది అనమాట. అది ఎసంప్షన్ చేసుకోవాలి, ఎక్స్ట్రా వచ్చినా ఎసంప్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? క్వశ్చన్స్ చూద్దాం దీని మీద. ఫస్ట్ క్వశ్చన్, విచ్ సబ్జెక్ట్ ఈస్ బీయింగ్ టాట్ ఆన్ మండే? జువాలజీ. ఆప్షన్ డి. నెక్స్ట్, ఆన్ విచ్ డే బయాలజీ వాజ్ స్టార్ట్? బయాలజీ ఫ్రైడే. నన్ ఆఫ్ దిస్ కదా. నెక్స్ట్, హౌ మెనీ సబ్జెక్ట్స్ వర్ టాట్ బిట్వీన్ జువాలజీ అండ్ బాటనీ? 2, ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఫిజిక్స్ వాజ్ బీయింగ్ టాట్ ఆన్ ట్యూస్డే, బాటనీ ఫ్రైడే కాదు కదా. బాటనీ థర్స్డే. ఓన్లీ ఏ ఒకటే రైట్. నెక్స్ట్, ఫోర్ ఆఫ్ ద ఫైవ్ ఫాలోయింగ్ ఫైవ్ ఆర్ లైక్ ఇన్ ఏ సర్టన్ వే బేస్డ్ ఆన్ ఏ గ్రూప్. విచ్ among the following does not belong to the group? మండే జువాలజీ, ట్యూస్డే ఫిజిక్స్, వెడ్నెస్డే కెమిస్ట్రీ, ఫ్రైడే బాటనీ, థర్స్డే బాటనీ. చూడండి, మండే జువాలజీ సరిపోతుందా? ట్యూస్డే ఫిజిక్స్ సరిపోయింది, వెడ్నెస్డే కెమిస్ట్రీ సరిపోయింది, ఫ్రైడే బాటనీ, థర్స్డే బాటనీ.
థర్స్డే బాగుంటుంది సరిపోయింది. బ్లడ్ రిలేషన్. నెక్స్ట్ ఆల్ఫా నెంబర్ సిరీస్. బ్లడ్ రిలేషన్. ఆల్ఫా చెప్పాను సార్, మనకి మెయిన్ ఎగ్జామ్ లో కూడా ఆల్ఫా నెంబర్ సిరీస్ లో వేస్తాడు. క్వశ్చన్స్ అర్థం కావమ్మా. అవి చాలా ఇబ్బంది అమ్మా ఆల్ఫా. ఆ, ఉమ్, నేను మెయిన్ ఎగ్జామ్ లో నేను చాలా సార్లు ఫేస్ చేశాను. కాదు సార్, ప్రతి ఒక్కరికి అది కన్ఫ్యూజన్ ఆల్ఫా నెంబర్ సిరీస్. నేను అందుకే చెప్తున్నా ఆల్ఫా నెంబర్ సిరీస్ దగ్గర చూసుకోండి అంటున్నా. బ్లడ్ రిలేషన్ చేయండి. సార్ మొన్న మీకు ఇన్విటేషన్ రాలేదా?
చూద్దాం బ్లడ్ రిలేషన్. ఇన్ ఎ ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 8 members there are equal number of male persons and female persons are there in the three married couples. Eight persons అన్నాడు. Four male persons, four female persons, female persons, త్రీ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు అన్నారు. ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ టీ, ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ టీ. నెక్స్ట్, అండ్ హ్యాస్ ఓన్లీ టూ సన్స్, ఈకి ఇద్దరు సన్స్ ఉన్నారు. నెక్స్ట్, టీ ఈజ్ ద నీస్ ఆఫ్ ఓ. నీస్ అంటే ఫీమేల్ కదా, సార్ చెప్పారు కదా నీస్ అంటే నైస్ గా ఉంటది కాబట్టి నీస్ అన్నాడు. టీ ఈజ్ ద నీస్ ఆఫ్ ఓ. ఓ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్. చూడండి అది మనకు తెలియదు కదా ఎలా రిలేషన్ ఇవ్వాలి. టీ ఈజ్ ద నీస్ ఆఫ్ ఓ. ఓ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్. ఓ అనేది మేల్ పర్సన్, బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్. ఓకేనా. టీ ఈజ్ ద నీస్ ఆఫ్ ఓ. ఓ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క బ్రదర్ ఇన్ లా ఓ. ఈ కండిషన్ ఇక్కడ ఇచ్చివచ్చు, చూద్దాం. నెక్స్ట్, ఏ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్. ఏ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్. బ్రదర్ ఇన్ లా అన్నాడు కదా సార్. ఓ ఈజ్ బ్రదర్ ఇన్. ఏ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్ అండ్ వి. ఏ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎక్స్ అండ్ వి. సరిపోతుందా అంటే ఇక్కడ వేసుకుందాం, అయిపోతుంది అది. ఏడు సార్, ఏడు సార్. అమ్మాయి అవ్వాల్సింది లేదు, కాకపోతే టూ టూ సన్స్ ఉన్నారు అన్నాడు కదా, అందుకే నేను ఫీమేల్ తీసుకున్నా. అక్కడ మేలేనా అవ్వచ్చు, అవ్వచ్చు, మేలేనా కండిషన్ ఉంది. కాకపోతే టూ సన్స్ అన్నాడు కదా, ఏదైనా టూ సన్స్ అవ్వాలి కదా, అంతకు మించి కండిషన్ దాటిపోదు కాబట్టి నేను తీసుకున్నాను అనమాట డైరెక్ట్ గా. అదే 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 ఇక్కడ చూడండి సార్. ఎక్స్ ఓ వి. ఇప్పుడు చూడండి సరిపోతుంది, మీకు అర్థమవుతుంది. ఓ బ్రదర్ ఇన్ లా ఎంత తీసుకున్నా అంటే ఇక్కడ ఎక్స్ కి ఆబ్వియస్లీ టూ సన్స్ అన్నాడు కాబట్టి తీసుకున్నాను అనమాట. టీ ఈస్ ద నీస్ ఆఫ్ ఓ అన్నాడు కదా, అందుకని ఇక్కడ టూ సన్స్ లో ఎవరో ఒకరు అవ్వాలి కదా అక్కడ. నెక్స్ట్, ఏ హాస్ నో సిబ్లింగ్స్. ఏ ఇస్ ద ఫాదర్ ఇన్ ఆఫ్ ఎక్స్ అండ్ వి అండ్ హ్యాస్ నో సిబ్లింగ్స్. నెక్స్ట్, ఐ ఈస్ ద అంకుల్ ఆఫ్ యూ. ఐ ఈస్ ద అంకుల్ ఆఫ్ యూ. నెక్స్ట్, టీ ఈస్ ద చైల్డ్ అండ్ హ్యాస్ నో కజిన్స్. టీ సింగిల్ చైల్డ్, నో కజిన్స్. ఇంకా యూ అనేది ఎక్కడ ఇచ్చేవచ్చు కదా. ఐ ఎవరికి రిలేట్ చేయొచ్చు, ఏకి ఎటువంటి సిబ్లింగ్స్ లేరన్నారు, ఈకి కదా సిబ్లింగ్స్. ఐ ప్లస్ ఇదే బ్లడ్ రిలేషన్. కానీ మీరు ఎగ్జామ్ ఎప్పుడు బ్లడ్ రిలేషన్ పట్టుకోకండి, ఈజీగా ఉంటుంది. కాదు, ఎగ్జామ్ లో బ్లడ్ రిలేషన్ స్టార్టింగ్ చేయకండి సార్. దాని బదులు టైం ఉంటే డైరెక్షన్ వెళ్ళిపోండి. బ్లడ్ రిలేషన్ పట్టుకోకండి, బ్లడ్ రిలేషన్ వచ్చేది మేము కాన్ఫిడెంట్ తో పట్టుకోకండి. ఓకేనా. దీని మీద క్వశ్చన్స్ చూద్దాం. మెయిన్స్ లో చేయొచ్చు సార్, ప్రిలిమ్స్ లెవెల్ అంటే మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి కాబట్టి అది వద్దంటాను. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎక్స్. యూ కదా, ఆప్షన్ సి, ఎక్స్ యొక్క హస్బెండ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మదర్ ఇన్ లా ఆఫ్ వి. ఈ, ఆప్షన్ ఏ. నెక్స్ట్, నంబర్స్. నంబర్స్ మీద క్వశ్చన్స్ అమ్మా, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ద డిజిట్స్ each number are arranged in ascending order within the number from the left hand, then how many numbers will become the more than 400. 400 దాటి ఎన్ని ఉన్నాయి అడిగాడు. అసెండింగ్ ఆర్డర్ లో పెట్టమండు. అసెండింగ్ ఆర్డర్ లో 3 వస్తే 400 దాటదు కదా,
ఫస్ట్ ఇది 1 వచ్చింది, ఇది అవ్వదు. 4, 5, 8 ఇది వస్తుంది, ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు. అంటే 2 అవుతున్నాయి కదా. అర్థమైంది సార్? అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ రాయకండి సార్, చూడండి. ఫ్రమ్ లెఫ్ట్ నుంచి దెన్ హౌ మెనీ నెంబర్స్ మోర్ దెన్ 400. అంటే మనం అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ 400 నుంచి ఉండాలి, 400 దాటాలి ఉన్న డిజిట్ లో. ఫస్ట్ అవ్వదు, సెకండ్ అవ్వదు, 1 ఉంది, ఇక్కడ అవుతుంది 4, ఇక్కడ 7, 6, 5 ఉంది, అవుతుంది. ఇక్కడ 2 ఉంది, అవ్వదు. 2, 4, 5 చిన్న నెంబర్ లో చిన్నదాని నుంచి పెద్దది. 5, 6, 7 ఇక్కడ 4, 5, 8 2, 4, 5 అంటే చిన్న నెంబర్ చూస్తాను, డిజిట్ లో చిన్న నెంబర్ 2 ఉంది అంటే 400 దాటదు కదా నెంబర్, యూనిట్ డిజిట్ లో వస్తుంది. ఈ రెండు ఒకటే అవుతుంది కదా. యూనిట్ డిజిట్ అంటే 100 డిజిట్ లో రావాల్సిన నెంబర్ చూస్తాను అనమాట. ఓకేనా? ఎన్ని నెంబర్స్ అమ్మా? 2 కదా, ఆప్షన్ బి. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ విచ్ ఇస్ ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. నెంబర్స్ అన్ని డిసెండింగ్ ఆర్డర్ రాయమండి, నెంబర్స్ అన్ని, వర్డ్స్ కాదమ్మా, నెంబర్స్. ఐ స్టేట్ అమ్మా ఇదే కదా, ఫ్రమ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్, ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ కదా సార్. చూడండి సార్, ఉన్నాడు సార్. డిసెండింగ్ ఆర్డర్ చెయ్యండి సార్. డిసెండింగ్ ఆర్డర్ చేస్తారా? ఫస్ట్ 912, ఫోర్త్ నెంబర్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ కదా, అంటే సెకండ్ ఈ ప్లేస్ లో ఉన్నది కదా, అంటే ఇదే కదా సెకండ్ హైయెస్ట్ నెంబర్. సెకండ్ హైయెస్ట్ నెంబర్ సమ్ చేయాలి, 7 + 5 + 6. అదే 18 అవర్స్. సెకండ్ హైయెస్ట్ నెంబర్ అడిగాడు అంతే. నెక్స్ట్ ది, ఇఫ్ ద సెకండ్ అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ఈచ్ నెంబర్ ఆర్ ఇంటర్చేంజ్డ్ విత్ ఇన్ ద నెంబర్, హౌ మెనీ నెంబర్స్ విల్ ఫార్మ్ ద ఆఫ్టర్ ఈవెన్ నెంబర్స్? చూడండి, సెకండ్ అండ్ థర్డ్ డిజిట్ ఇంటర్చేంజ్ చేయమండి, సెకండ్ డిజిట్ లో ఈవెన్ నెంబర్ రావాలి. అటువంటివి ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2 రెండే కదా సార్ ఉన్నాయి. సెకండ్ థర్డ్ ఇంటర్చేంజ్ చేయమండు, చేస్తే ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అడిగాడు. ఆ అంటే అంతే, చూడండి సార్, గాబర పడుతుంది. సెకండ్ డిజిట్ లో ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ ఉంటే ఆడ్ నెంబర్ అవుతుంది కదా. ఎక్కడ ఒకటి ఉంది, ఎక్కడ ఒకటి ఉంది ఈవెన్ నెంబర్స్. మనం మొత్తం అంతా చేయొచ్చు, సెకండ్ డిజిట్ అన్నాడు, సెకండ్ డిజిట్ చూసుకుని సరిపోతుంది కదా. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ విల్ ఫార్మ్ ద ఆఫ్టర్ అరేంజ్మెంట్? 2, ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ మల్టిప్లైడ్ బై ద సెకండ్ డిజిట్ ఫ్రమ్ ద థర్డ్ నెంబర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద సెకండ్ నెంబర్, second 2 multiplied with second digit from the third from the right hand, second digit 5 కదా, 10, option A. Next, what is the sum of all the digits of the number which is second smallest in the series? Second smallest in the series సమ్ చేయమంటే సెకండ్ స్మాలెస్ట్ ఏది అడిగాడు. 8, 8 + 6 14, ఇక్కడ ఎంత 12, 9 + 1 10, 4 + 8 12 + 5 17. Sum of all the digits of the number which is second smallest in the series. సమ్ చేయమండు. కాదమ్మా, అంతే.
విచ్ ఈజ్ సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. అంతే నెంబర్. సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఫస్ట్ ఇది కదా సెకండ్ స్మాలెస్ట్. 4, 5, 8, 12, 15, 17. ఆప్షన్ డి. చేయనమ్మా. If the number 41278953, if the first digit is interchanged with the fifth digit, second digit interchanged with the sixth digit, so on until the fourth digit interchanged the eighth digit, then what will be the resultant when the fourth digit from the left is multiplied with the fifth digit from the left? చూడమ్మా, ఇవి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 41278953. ఫస్ట్ అండ్ సిక్స్త్ కదా. అంటే ఈ 4 ఫస్ట్ 4 అలా సెకండ్ 4 కలిపి సెకండ్ 4 ఫస్ట్ అలా ఫస్ట్ 4 వరకు వచ్చేది కదా. చూడండి, 8953 4127. అర్థమైంది సార్? ఇప్పుడు ఏమడిగాడు? రిజల్టెంట్. ఫోర్త్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఫోర్త్ డిజిట్ ఏంటి? 3 ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఫిఫ్త్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. 4. 4 3 is 12. ఆప్షన్ సి. ఓకే సార్. నెక్స్ట్ సిలాక్స్. ఓన్లీ కదా సార్? చెప్తాను చూడండి. ఓన్లీ కాటన్ ఈజ్ వూల్. కాటన్ కదా. చూడండి, నో రేర్ ఇస్ సిల్క్. ఓన్లీ ఫ్యూ సిల్క్ ఆర్ కాటన్. ఫ్యూ సిల్క్ ఆర్ కాటన్. నో సిల్క్ ఇస్ రేర్. చూడండి, సమ్ వూల్ ఆర్ నాట్ రేర్. ఓన్లీ ఉండేటప్పుడు అవ్వదు కదా, ఇది అవుతుంది. నెక్స్ట్, సమ్ సిల్క్స్ ఆర్ నాట్ కాటన్. కొన్ని ఉండిపోయి కదా, ఈ ఊళ్ళు వెళ్ళావు కదా సిల్క్ లోకి, అంటే ఇది కూడా అవుతుంది కదా. అర్థమైందా? ఓన్లీ అన్నాడు కదా, ఈ ఊల్స్ అనేవి ఉండిపోతాయి కదా, దేనికి వెళ్ళవు కదా. కాటన్ తప్పించి దేనికి వెళ్ళవు. సిల్క్ అన్నాడు, రేయన్ అన్నాడు, అవ్వట్లేదు కదా. సమ్ సిల్క్స్ ఆర్ కాటన్ అన్నాడు, అన్ని సిల్క్స్ కాటన్ అవ్వాలన్నాడు. వెళ్ళవు కదా సార్. రైటే కదా. అడి డబ్ల్యూ ఉంది కాబట్టి అవుతుంది.
లాగిన్ అవ్వదు సార్ అది. ఆ, అవ్వదు. ఎందుకంటే చెప్తుంది చూడండి. ఆ చూడమ్మ, ఇలాగ వచ్చినప్పుడు ఏం తీసుకోమన్నాను కండిషను? ఆల్ సిల్క్ ఆర్ కాటన్ ఈజ్ పాసిబిలిటీ అని తీసుకోండి. ఆల్ సిల్క్స్ కాటన్ లోకి వెళ్తాయటమ్మా. కాటన్స్ అన్ని వెళ్ళవు కదా. మీకేం చెప్పిన ఇది పాసిబిలిటీ కండిషన్ అమ్మా. ఇలాగ వచ్చినప్పుడు ఇది పాసిబిలిటీ తీసుకోండి. ఆల్ సిల్క్స్ ఆర్ కాటన్, ఆల్ సిల్క్స్ అని కాటన్ లోకి వెళ్తాయి. వెళ్ళవు కదా. వెళ్ళవంటే ఇది రైట్ అవుతుంది కదా. పూలు ఉన్నా లేకుండా రైట్ అది. సార్ చెప్పింది రైటే. పూలు ఉన్నా లేకుండా రైటే. ఎప్పుడు ఇది డౌట్ ఎప్పుడు వచ్చినా సమ్ నాట్ ఆల్ పాసిబిలిటీ కండిషన్ చెక్ చేసుకోండి. ఇక్కడ కన్క్లూజన్ రైట్ వస్తే ఇది రాంగ్, ఇది రాంగ్ వస్తే ఇది రైట్. ఓకేనా? బోత్ వన్ అండ్ టూ ఫాలోస్ కన్క్లూజన్. నెక్స్ట్ క్వశ్చన్. అంటే చెప్పచ్చు. అంతే సార్. ఓన్లీ ఫైల్స్ ఆర్ బీస్ అంటే ఫ్లైస్. నెక్స్ట్, ఓన్లీ ఫ్యూ ఫ్లైస్ ఆర్ మస్కిటోస్. నెక్స్ట్, సమ్ మస్కిటోస్ ఆర్ బగ్. ఆల్ మస్కిటోస్ కెన్ బి ఫ్లైస్. ఆల్ మస్కిటోస్. ఇది అవుతుంది కదా. అన్ని మస్కిటోస్ ఫ్లైస్ అవుతాయి కదా. ఆల్ ఇవ్వలేదు కదా మనకి. సార్ ఎక్కడ చూడండి, ఓన్లీ ఫ్యూ ఫ్లైస్ ఆర్ మస్కిటోస్ అన్నాడు. కొన్ని ఫ్లైస్ మాత్రం మస్కిటోస్ అన్నాడు. ఆల్ మస్కిటోస్ కెన్ బి ఫ్లైస్ అవుతుందిగా. కావని ఎక్కడ అన్నాడు సార్ ఫ్లైస్? మస్కిటోస్ అన్ని ఫ్లైస్ లోకి వెళ్తుంది కానీ ఫ్లైస్ అవి మస్కిటో వెళ్ళవు. నేను రివర్స్ చేస్తాను. ఓకే. లేదు లేదు లేదు. ఆల్ మస్కిటోస్, అన్ని మస్కిటోస్ ఫ్లైస్ అవ్వ కదా. ఆల్ ఫ్లైస్ ఆర్ మస్కిటోస్ అవుతాయి. కెన్ బి మస్కిటోస్ అంటే ఇది తప్పు. నెక్స్ట్, సమ్ బగ్స్ కెన్ బి బీస్, అది అసలు అవ్వే అవ్వదు. ఓన్లీ ఇచ్చాడు కాబట్టి కెన్ బి అని ఏమైనా దాంతో రిలేషన్ చేయకూడదు. ఫ్లైస్ తప్పించి బీస్ కి ఇంకా దీంతోనే రిలేషన్ చేయకూడదు. చేసినంత అది తప్పే. నేదర్ వన్ ఆర్ టూ.
వచ్చి ఫస్ట్ అవుతుంది అవుతుంది. కెన్ నెవర్ బి అవ్వలేదన్న చెప్తాను కదా. అదే ట్రూ అవుతుంది కదా, చూడండి ఫస్ట్ ఒకసారి చూడండి. కెన్ నెవర్ బి ఆడు అనుకోమండు పాసిబిలిటీ, అవ్వదని పాసిబిలిటీ చేయమండు. ఆ చేయమండి అంతే. ఆ ఆ ఫాలో అవుతుంది, ఎందుకంటే డైరెక్ట్ మనం రిలేషన్ చెప్పలేం కదా దానికి. ఆ ఉమ్. ఆ అవ్వదని చెప్పమంటాడు పాసిబిలిటీ. నెక్స్ట్ సెకండ్ది సమ్నట్ ఉంది, ఇంకా అవ్వదు కదండి. చేసేసా చూడండి. నో ఫ్లిప్కార్ట్ ఈజ్ అమెజాన్. ఏ ఫ్లిప్కార్ట్ కూడా అమెజాన్ అవ్వదు. నెక్స్ట్ సమ్ అమెజాన్ ఆర్ నాట్ మింత్రా. మీరు చేస్తుంది మింత్రా. నెక్స్ట్ ఆల్ మింత్రాస్ ఆర్ స్నాప్డీల్. స్నాప్డీల్ ఓకేనా. కన్క్లూజన్స్. ఆల్ స్నాప్డీల్స్ కెన్ నెవర్ బి ఫ్లిప్కార్ట్. ఆల్ స్నాప్డీల్స్ కెన్ నెవర్ బి ఫ్లిప్కార్ట్. ఆడు మనకు డైరెక్ట్ రిలేషన్ ఏంటి ఇవ్వలేదు, పాసిబిలిటీ చెప్పాడు. అన్ని ఫ్లిప్కార్ట్స్ స్నాప్డీల్ అవ్వకూడదు అన్నాడు, పాసిబిలిటీ ఈజ్ ఏ పాసిబిలిటీ, పాసిబిలిటీ కదా అది. ఉమ్. సరే ఇప్పుడు ఆల్ ఫ్లిప్కార్ట్స్ కెన్ బి స్నాప్డీల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే మనం ఏం చేస్తాం, ఇవన్నీ పట్టుకుని వెళ్ళి పాసిబిలిటీ అవుతుందో లేదో చెక్ చేస్తాం. ఆ, అవుతుంది కదా సార్. మనకు డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి, స్నాప్డీల్ కి ఫ్లిప్కార్ట్ కి డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి ఏ పాసిబిలిటీ అయినా అవుతుందని చెప్పొచ్చు. ఆ అన్ని ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ అవ్వ అన్నాడు, పాసిబిలిటీ అన్నాడు. సార్ నేను ఏం చెప్పినా అది రైటే సార్ అక్కడ ఆ కండిషన్ లో. చూడండి, ఆల్ స్నాప్డీల్స్ కెన్ నెవర్ బి ఫ్లిప్కార్ట్. అన్ని స్నాప్డీల్స్ ఫ్లిప్కార్ట్ అవ్వకూడదు, అవ్వవు ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. సార్ ఇక్కడ మనము దీని ఫ్లిప్కార్ట్ తో మనకు స్నాప్డీల్ కి రిలేషన్ లేదు కదా. ఏదైనా అవ్వచ్చు కదా, అవుతాయన్నా చెయ్యొచ్చు, అవ్వన్నా చెయ్యొచ్చు. ఓకే అర్థమైందా. కెన్ బి అయినా అవుతుంది అని చెప్తాము. కెన్ బి అంటే అవుతుంది కదా. ఆ ఆ సార్ మింత్రాకి అమెజాన్ మింత్రా సమ్ నాట్ అన్నాడు. డైరెక్ట్ మింత్రా నుంచి కూడా ఫ్లిప్కార్ట్ రిలేషన్ లేదు కదా అక్కడ మనకి. ఈ రెండిట్లు చూడండి, మింత్రాకి స్నాప్డీల్ ఫ్లిప్కార్ట్ తో డైరెక్ట్ రిలేషన్ లేదు, అలాంటప్పుడు ఏదైనా చేయొచ్చు మనం. ఆ అవుతాయన్నా చెప్పొచ్చు, అవ్వన్నా చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయలేదు, పాస్ అవుతానని చెప్పొచ్చు, పాస్ అవ్వనని కూడా చెప్పొచ్చు. ఏది మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. కెన్ బి కెన్ నెవర్ బి. పాస్ అవుతామో అవ్వకపోవచ్చు, అది మనం చెప్పలేము. మనకు డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రాసి నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇంత కట్టప్ ఉంది, అప్పుడు పాస్ అవుతానని చెప్తాను. ఇంకా క్లియర్ చేస్తే పాస్ అవుతాను, క్లియర్ చేయకపోతే పాస్ ఫెయిల్ అవుతాను. ఓకేనా. నెక్స్ట్ ది ఆల్ మింత్రాస్ కెన్ బి అమెజాన్. అన్ని మింత్రాస్ అమెజాన్ లోకి వెళ్తాయి ఏంటి. సమ్ నాట్ కదా, అంటే ఇది అవ్వట్లేదు కదా. ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్. నెక్స్ట్ ది నెక్స్ట్ క్వశ్చన్.
సార్ ఇది వచ్చేటప్పుడు మీరు ఒకటే చేయండి. సమ్ నాట్ వచ్చింది అనుకోండి. ఆల్ కార్స్ ఈజ్ ఏ సైకిల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. చెక్ చేయండి. అన్ని కార్స్ సైకిల్స్ అవుతాయా? అవుతాయి. ఇక్కడ రైట్ వస్తుంది స్టేట్మెంట్. ఈ కన్క్లూజన్ రైట్ వస్తుంది. అప్పుడు ఇది రాంగ్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఒకవేళ రాంగ్ వచ్చింది అనుకోండి, ఈ కన్క్లూజన్ ఇది రైట్ అయిపోతుంది. ఈజీగా చెక్ చేయండి. ఇక్కడ సమ్ తీసి ఆల్ పెట్టండి, పాసిబిలిటీ చేయండి. ఓకేనా? అది చేస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి. సమ్ కార్స్ ఆర్ బస్సెస్, ఆల్ బస్ ఆర్ ట్రక్స్, నో ట్రక్ ఈజ్ ఏ సైకిల్. ఓకేనా? సమ్ కార్స్ ఆర్ నాట్ సైకిల్స్. సార్ ఆల్ కార్స్ ఆర్ సైకిల్స్. ఆల్ కార్స్ ఆర్ సైకిల్స్ అవుతాయి ఏంటి? అవ్వ కదా. అవుతాయి. ఆగండి ఒక నిమిషం సార్. ఫస్ట్ కన్క్లూజన్ రైట్. రైట్. ఈ చూడండి సార్, ఈ పార్ట్ ఉండిపోతుంది కదా. చూడండి ట్రక్కులు నీ పార్ట్ ఉందిగా, ఈ పార్ట్ సైకిల్లోకి వెళ్ళదు కదా. డెఫినెట్లీ ఫాలోస్ అది. ఓకేనా? నెక్స్ట్, సమ్ సైకిల్స్ కెన్ నెవర్ బి కార్స్. కార్స్ కి సైకిల్స్ కి రిలేషన్ లేదు. అది ఏమైనా చెప్పొచ్చు కెన్ పాసిబిలిటీ కండిషన్ లో. బోత్ 1 and 2 ఫాలోస్. సార్కి అర్థం కాలేదండి. సార్ అవ్వదు కాబట్టి అవ్వదని చెప్పాడు. ఆడు అవ్వదని అన్నాడు. చెప్తే తప్పు అయిపోతే అవసరం అవ్వదని కరెక్ట్ అయిపోతే. ఆ డైరెక్ట్ మనకు అవ్వదని ఇచ్చాడు. ఓకే, బోత్ 1 and 2 ఫాలోస్. ఇన్ఈక్వాలిటీస్ చేయను. బోత్ నేదర్ 1 నాట్ 2. ఏ లెస్ దెన్ బి అన్నాడు. ఏ కన్నా జెడ్ కన్నా ఎక్స్ కన్నా ఎక్స్ గ్రేటర్ అయిపోతుంది కదా ఈ కండిషన్ లో. అంటే ఇది అవ్వడం లేదు. సి కంటే యూ గ్రేటర్ అన్నాడు. సి కంటే ఎక్స్ కన్నా ఎక్స్ గ్రేటర్ అయినప్పుడు సి కన్నా ఎక్స్. ఇది కూడా అవ్వదు. నేదర్ 1 నాట్ 2, ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, డబ్ల్యూ కంటే ఎస్ కన్నా డబ్ల్యూ పెద్దది, అదే కదా. డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఎస్. ఎస్ నుంచి క్యూ నుంచి అవ్వట్లేదు కదా రిలేషన్. ఓకేనా? ఇక్కడ చూడండి, డబ్ల్యూ ఆర్ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం డబ్ల్యూ బదులు ఆర్ పెట్టుకోవచ్చు కదా. ఆర్ గ్రేటర్ దెన్ ఎస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఆర్. ఇలాగుంటే ఎదురు ఆర్ పెట్టింది, ఇంక చూడాల్సిన లేదు. ఎదురు ఆర్ ఆప్షన్ డి. ఎదురు ఆర్ చూసుకుంది అవి. అక్కడ మనం బాగా కన్ఫ్యూజన్ చేయడానికి ఇస్తాడు సార్. అక్కడ మనం కన్ఫ్యూజన్ చేయడానికి ఇస్తాడు. ఈక్వల్ టు చూసుకోకుండా మనం డైరెక్ట్ చెప్పిస్తామేమో అని చెప్పేసి చూసుకోండి. ఆ అది చూసుకోండి. ఈక్వాలిటీస్ వస్తాయి. ఈక్వాలిటీస్ వస్తున్నప్పుడు చూసుకోండి.
ఉమ్, సాగర్ సార్. చూడండి, జీ గ్రేటర్ నా డి కండ, డి కండ సి, సి కండ బి, గ్రేటర్ అవుతుంది. గ్రేటర్ దాని ఎక్కువ కదా అది. బి కంటే జి గ్రేటర్ అయిపోతుంది, అంటే కన్క్లూజన్ వన్ ఫాలోస్ అవుతుంది. హెచ్ కన్ ఏ కంటే హెచ్ పెద్ద అన్నాడు, ఏ పెద్ద అవుతున్నప్పుడు హెచ్ అవ్వదు కదా ఇంకా, అందుకే డస్ నాట్ ఫాలోస్, ఓన్లీ కన్క్లూజన్ వన్ ఫాలోస్. యాక్చువల్ ఏ గ్రేటర్ దాన్ అన్నాడు, ఏ గ్రేటర్ దాన్ అన్నాడు, కన్క్లూజన్ మాత్రం హెచ్, ఏ కంటే హెచ్ పెద్ద అన్నాడు. ఏ గ్రేటర్ అయినప్పుడు ఏ కంటే హెచ్ ఎలా గ్రేటర్ అవుతుంది? ఓకేనా? ఆ ఉంది సార్, ఇంక 5 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే, ఇంకెట్లేవు. సిరీస్ ఉంది, సిరీస్ చూస్తే అయిపోతున్నాం. హౌ మెనీ సింబల్స్ టు ద రైట్ ఆఫ్ హెచ్ ఇస్ ద గివెన్ అరేంజ్మెంట్? రైట్ ఆఫ్ హెచ్ ఎన్ని సింబల్స్? హెచ్ ఎక్కడ ఉందాం, ఎక్కడే కదా. రైట్ ఆఫ్ హెచ్ ఎన్ని సింబల్స్? 1 2 3 4 కదా, 4 సింబల్స్. ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద థర్డ్ నెంబర్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్, ఫోర్త్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్? థర్డ్ నెంబర్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్, ఫోర్త్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, థర్డ్ నెంబర్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఇది ఏంటి సార్ అది? ఉండండి, అతను చెప్తారు. గుడ్ ఎగ్ అయితే జీరో, జీరో అది. థర్డ్ నెంబర్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్, ఫస్ట్ సెకండ్ థర్డ్, 9 ప్లస్ ఫోర్త్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్, 1 2 3 4, 9 + 9 18 కదా, 18 ఆప్షన్ బి. ఓ, నెక్స్ట్ క్వశ్చన్. పబ్లిష్డ్ బై సురేష్ సార్. కాదు, పబ్లిష్డ్ బై సురేష్ సార్, ఫ్రమ్ ఎల్టిఎక్స్, ఫ్రమ్ ఎల్టిఎక్స్. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఫాలోడ్ బై సింబల్? ఈవెన్ నెంబర్స్ ఫాలోడ్ బై సింబల్, ఈవెన్ నెంబర్ సింబల్ ఉండాలి. ఎన్ని ఉన్నాయి అడిగాడు. ఈవెన్ నెంబర్ సింబల్, ఈవెన్ నెంబర్ ఎక్కడ ఉన్నా చూడండి. 2 రెండే ఉన్నాయి, మనం పెద్ద కష్టపెట్టగానే ఇచ్చాడు. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇఫ్ వి డ్రాప్ ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ ద అరేంజ్మెంట్, దెన్ విచ్ ఎలిమెంట్ విల్ బి ద ఫిఫ్త్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్? నెంబర్స్ అన్ని డ్రాప్ చేశాక ఫిఫ్త్ ఫ్రమ్ ది రైట్. నెంబర్స్ 1 2 3 4 5, ఫిఫ్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఏదైనా అయిపోతుంది. ఎస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ అయిపోయింది, మధ్యలో ఒకటి ఉండిపోయిందమ్మ. బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, హౌ మెనీ పేర్స్? మినరల్స్. రీసెంట్ గా మన ఇండియా మినరల్స్ కి, రేర్ ఎర్త్ మెటీరియల్స్ కి ఎంత ఫండింగ్ ఇచ్చిందమ్మా?
ఎంత బడ్జెట్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ కి? అవును సార్. అవును. సార్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ కి ఇండియా ఇంత ఫండ్ ఇచ్చింది అనమాట. ఇచ్చింది. ఎంత? ఆప్షన్స్ 1345 crores. 1345 మధ్యలో 2 మిస్ అంతే. 1 నుంచి 5 మధ్యలో 2 తీసేయండి. రేర్ ఎర్త్ మెటీరియల్ డిపార్ట్మెంట్ ఎంఈసిఓఎన్ మికాన్. అవును. ఆ పేర్లు ఫ్రంట్ అక్షరాలు గుర్తున్నాయి. మికాన్. మికాన్ ఎన్నతో ఒకటి వస్తుంది. రెండు రెండు అండ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇప్పుడు ఎందుకు ఇంత ఫండింగ్ రైజ్ చేస్తున్నారంటే చైనా మనకి ఇవ్వడం ఆపేసింది. చైనా చేతిలో మొత్తం ప్రపంచం ఉన్నట్లుగా అమెరికా కూడా వినాల్సిందే చైనా చెప్తే. రేర్ ఎర్త్ మెటీరియల్స్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంత ఇంపార్టెంట్. మన ఇండియాలో రాజస్థాన్ దగ్గరలో ఉన్నాయి అంటారు. అవి తెలియదు, దానికోసమే ఫండింగ్ ఇచ్చారనమాట. యాక్చువల్ గా పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా అయినా చైనా అయినా ఎందుకు అంత క్లోజ్ ఉంటుంది? బలూచిస్తాన్ లో అక్కడ మినరల్స్ ఉన్నాయి. వాటి కోసం అని చెప్పేసి అమెరికా కూడా పాకిస్తాన్ కి ఇంత యుద్ధంలో కూడా మనకి డబ్బులు కూడా పంపించింది కదా. ఓకేనా, ఇది చూద్దాం. హౌ మెనీ పేర్స్ ఆఫ్ ద లెటర్స్ మినరల్స్? MINERALS మినరల్స్ కదా. MNOPQRS లేదు. IJKLMNO లేదు. NOPQRS NS ఒకటి ఉంది. EFGH లేదు. RSTABCLM STUVW లేదు. LMNOPQ లేదు. ABCDE లేదు. RSTEFGHMN ఒకటే ఉందమ్మా, ఆప్షన్ డి. ఇంకేటి లేవు, ఓన్లీ ఒకటే ఆప్షన్. ఓకేనా, ఇంకేం డౌట్స్ ఉన్నాయి మా పేపర్ మీద? ఓకేనా, అయితే ఈ సెషన్ ఇక్కడితో కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ.